ఈరోజు మనం కేవలం ఒక్క రాత్రిలో నిర్మించిన ఆలయాల గురించి తెలుసుకుందాం. భారత ఉపఖండం మొత్తం దేవాలయాలతో నిండిపోయి ఉంది. ప్రతి కొన్ని మైళ్ళ దూరానికి చిన్నదో పెద్దదో ఒక ఆలయం ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం కొన్ని దేవాలయాలు అత్యంత పురాణమైనవి. వీటిలో కొన్నిటిని ఒక రాత్రిలోనే నిర్మించారు. ఇది వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఇది నిజం. ఆలయాలను నిర్మించాలంటే చాలా ఏళ్ళు శ్రమించాల్సి ఉంటుంది, కానీ వీటిని ఒక రాత్రిలోనే నిర్మించారు. ఇంతకీ ఆ ఆలయాల పేర్లేంటో, అవి ఎక్కడున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గోవిందదేవ్ జై మందిరం ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో కృష్ణుడు కొలువుండే గోవిందదేవ్ జై మందిరాన్ని ఒక్క రాత్రిలోనే నిర్మించారు. ఈ ఆలయం శ్రీకృష్ణ లీలల గురించి తెలియజేస్తుంది. దేవతలు, రాక్షసులు కలిసి ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయాన్ని దగ్గరగా చూస్తే ఇది అసంపూర్తి నిర్మాణంగా కనిపిస్తుంది. ఆలయ నిర్మాణం జరుగుతుండగా ఏదో అలికిడి రావడంతో తమ ఉనికి బయటపడుతుందని దేవతలు దీనిని అర్ధాంతరంగా వదిలి వెళ్లారనే కథలు ప్రచారంలో ఉన్నాయి. హతియదేవల్ ఆలయం ఉత్తరాఖండ్లో హతియదేవల్ ఆలయంలో శివలింగం దక్షిణాభిముఖంగా ఉంటుంది. ఈ శివాలయాన్ని కూడా ఒక వ్యక్తి ఒక రాత్రిలోనే నిర్మించాడట. భోజేశ్వర్ మందిరం మధ్యప్రదేశ్లోని భోజేశ్వర్ మందిరాన్ని ద్వాపర యుగంలో పాండవులు నిర్మించారు. దీనికి వారి తల్లి కుంతి కూడా సహాయపడిందంట. కాకన్మఠ్ ఆలయం మధ్యప్రదేశ్లోని మెరైనా ప్రాంతంలో కాకన్మఠ్ ఆలయాన్ని కూడా శివుని భక్తులైన రాక్షసుల ఆధ్వర్యంలో నిర్మాణం జరిగింది. ఒక రాత్రిలో జరిగిన ఈ ఆలయ నిర్మాణంలో ఎలాంటి సున్నం కానీ సిమెంట్ కానీ వాడలేదట. దేవగఢ్ జార్ఖండ్లోని దేవగఢ్ నిర్మాణాన్ని విశ్వకర్మ నిర్మించాడని ప్రతీతి. ఒకే రాత్రిలో నిర్మాణం జరిగిన ఈ ఆలయంలో పార్వతీదేవి మందిరం అసంపూర్తిగా ఉండిపోయింది. బైద్యనాథ్ ఆలయం జ్యోతిర్లింగాలలో ఒకటైన బైద్యనాథ్ ఆలయం కూడా ఒక రాత్రిలోనే నిర్మాణం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.